సామాజిక సేవ భావం ప్రతి ఒక్కరిలో కలగాలని మహాత్మా మదర్ తెరీసా ఫౌండర్ జాగారపు శ్రీను అన్నారు. చలివేంద్రం ఏర్పాటు చేసి 68 రోజులు గడిచిన సందర్భంగా దల్లివానిపాలెం జంక్షన్లో మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జాగరపు శ్రీను మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా మహాత్మా మదర్ తెరీసా ఆశయాలతో గత 16 సంవత్సరాల నుండి ఎండాకాలం దృష్టిలో పెట్టుకుని మనవంతు ఎంతో కొంత సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో దాహం దప్పిక తీర్చడానికి సొంత నిధులతో మిత్రులు శ్రేయోభిలాషుల సహకారంతో వివిధ ప్రాంతాల్లో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మా మహాత్మా మదర్ తెరీసా ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు, మెడికల్ క్యాంపులు, రక్తదాన శిబిరాలు, అనాథ శవాలకు దహన సంస్కారాలు నిర్వహించి మా వంతుగా సమాజానికి ఎంతో కొంత సేవ చేశామన్నారు. మేం చేస్తున్న సేవని చూసి ఓర్వలేని కొందరు దుష్ప్రచారాలు చేసి అడ్డంకులు సృష్టిస్తున్నారని, అటువంటి వారికి భయపడేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో అండిబోయిన అప్పారావు, రాము రెడ్డి, పవన్, శ్రీను, బాబురావు, శ్రీనివాసరెడ్డి, వెంకీ నాయుడు, రాజు తదితరులు పాల్గొన్నారు. పనులు కూడా బాగా పడేలా తీయనా. నా పేరు జాగరపు శ్రీను. మహాత్మా మదర్ తెరీసా ఆశయాలతో పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా 2012 నుంచి గాజువాక పరిసర ప్రాంతాల్లో దాహం దప్పిక తీర్చడానికి గత 14 సంవత్సరాలుగా గాజువాక జంక్షన్లో కానీ, వంటిల్లి జంక్షన్లో కానీ, మరి సనత్ నగర్ జంక్షన్లో కానీ, మరి గంగవరం పోర్టులో కానీ, మరి దల్లివానిపాలెం జంక్షన్లో కానీ గత 15 సంవత్సరాలుగా మరి చలివేంద్రం ఏర్పాటు చేసి మనవంతు అంతంగా సమాజాన్ని మేలు చేయాలని దుఃఖంతో ఇదే విధంగా ఎన్నో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి ఇదే ఎండవాళ్ళం ఎవరికైనా ప్రెగ్నెన్సీ రోజుకి సుమారు 3-4 యూనిట్లు 6 యూనిట్లు ఇవ్వడం అందించడం జరుగుతుంది. ఒకటే చెప్తున్నాం, నేను నమ్ముకుంటే ఒక శివయ్య సాక్షిగా, మా అమ్మవారి సాక్షిగా చెప్తున్నాం, ఈ చలివేంద్రం ఇన్ని సంవత్సరాలు బట్టి లేనిది ఈ సంవత్సరం మరి దల్లివానిపాలెం జంక్షన్లో ఏర్పాటు చేస్తాం. దానికి మరి జీవీఎంసీ వాళ్ళు రాత్రి రావడం జరిగింది. గత 4 రోజులుగా మరి యూజీడీ సెక్షన్ వర్క్, ఎలక్ట్రికల్ అండర్గ్రౌండ్ వర్క్ జరుగుతుందని చెప్పగానే మరి ఆపామంటే మరి వాళ్ళకి సహకరించాం. ఈరోజు మరి అధికారులతో మాట్లాడి, మరి కాంట్రాక్టర్తో మాట్లాడి మరి యూజీడీ సెక్షన్ మొత్తం కప్పివేయడం జరిగింది. ఈరోజు మజ్జిగ చలివేంద్రం మా కజిన్ మరి చరబాక్ శ్రీని కానీ, మరి శ్రీనివాస్ రెడ్డి గారి సహకారంతో మేము కూడా ఈరోజు చెప్తున్నాం, ఈ రోజు వరకు ఎవరి దగ్గర కూడా ₹1 కూడా తీసుకోం. వస్తు రూపంలో తెస్తే మిగతా దాన్ని ఉన్న మిశ్రమాలకి మా డబ్బులతో ఏర్పాటు చేస్తాం చలివేంద్రం. ఎందుకంటే ఈరోజు చెప్పడానికి ముఖ్య ఉద్దేశం గాజువాకని కాదు, ఎక్కడైనా భూ కబ్జాలు చాలా జరుగుతున్నాయండి. ఒకటి ఎందుకు చెప్పదలుచుకుంటే ఈరోజు మా 10 మందికి సేవ చేయడానికి ముందుకు వచ్చి రాజకీయ నాయకులు చేయాలంటే రాజకీయ నాయకులకి, ప్రజలకి వారధిగా ఎన్జిఓస్ మీ స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి మేము సేవలు చేస్తుంటే ఎవడో పనికిమాలోడు వచ్చి ఈ యొక్క చలివేంద్రాన్ని సమాజానికి ఉపయోగపడే దానికి కంప్లైంట్ ఇవ్వడం చాలా దుర్మార్గం. ఇదే వాళ్ళకి ఎవరిచ్చారో వాళ్ళకి చెప్తున్నాం. ఎందుకంటే గాజువాక పరిసర ప్రాంతాల్లో చాలా భూ కబ్జాలు జరుగుతున్నాయండి. అలాంటివి ఏమైనా చూసి అక్రమాలు జరుగుతుంది, దాని మీద కంప్లైంట్ ఇవ్వండి, పోరాండి, దాన్ని మేము కూడా సహకరిస్తాం. ఏదో ఉన్నది మనసులో పెట్టుకొని ఎవరి మీద చేస్తే మంచి చాలా పరిణామాలు వస్తాయి. ఎందుకంటే దీనిపై మన రాష్ట్ర అధ్యక్షుల గారితో కూడా మాట్లాడడం జరిగింది. మన హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడదు, మరి ఏదో చిన్న చూపు చూసి ఏమో చేద్దాం అనుకుంటే దానికి మేము దేనికైనా రెడీ అని ఈ సందర్భంగా మీడియా ముఖంగా తెలియజేసుకున్నాం. ఎందుకంటే ఈ పేర్లు చెప్పొచ్చు, దానికి సమయం ఒక ఉందండి. ఇది ఈరోజుతో పోతే రేపు పొద్దున దీనిపైన ఏమని చేస్తే బీసీ సంక్షేమ సంఘం గాజువాక అధ్యక్షులుగా, మరియు మహాత్మా మదర్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్గా, మరియు మానవ హక్కు అఖిల భారత మానవ సంఘం బీసీసీఎల్ విశాఖ జిల్లా అధ్యక్షుడుగా చెప్తున్నామంటే మేము దేనికైనా రెడీ. సమాజానికి ఎప్పుడు ఈ గత 15 సంవత్సరాలు సేవ చేస్తున్నాం, ఇక చేస్తూనే ఉంటాం. దీనికి అడ్డుపడడానికి ఎంతమంది వచ్చినా మేము దేనికైనా తలబడి పోరాడి మరి అధికారుల దృష్టి తీసుకెళ్ళి పోరాడుతుంటాం. ఇదే విధంగా ఈరోజు ముఖ్యంగా మీడియా ముఖ్యం చెప్తున్నాం. ఎందుకంటే గత 14 సంవత్సరాలుగా ఎన్నో సమస్యలు ప్రజా సమస్యలు పోరాడి 1,20,00,000 ప్రజాప్రతినిధులతో పోరాడి సాధించే అధికారులతో నేను ఖరీదు. ఎందుకంటే అందులో ముఖ్యంగా కమ్యూనిటీలు కావచ్చు, రోడ్స్ కావచ్చు, డ్రైనేజెస్ కావచ్చు. నేను ఒక నాయుడు కాదు, రాజకీయ లబ్ధంగా ఈ రోజు వరకు మేము పోరాడుతున్నాం. ఏదో చిన్న మిస్టేక్ జరిగిన గతంలో ఒక పార్టీ కండ వేసుకున్నాం, చెప్పింది మీడియా ముఖ్యంగా త్వరలోనే దానికి అన్ని ముసుగుకి తెరచేస్తూ తేవబోతున్నాయి. ఈరోజు మీడియా ముఖ్యంగా చెప్తున్నాం. వేకెన్సీ
ఇదే విధంగా మంచి కార్యం అందరూ సహకరిస్తారని మీడియా ముఖంగా తెలియజేసుకున్నాం. జై హింద్, జై శ్రీరామ్, జై హింద్.